థ్యాంక్ యూ అధ్యక్ష. తమ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది ఏమంటే అధ్యక్ష, ఈ రోజు వరకు మైనారిటీలకు ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవు అధ్యక్ష. వాళ్ళు 25-26లో 5,434 కోట్ల రూపాయలు మైనారిటీ కోసం సంక్షేమానికి ఇచ్చామని చెప్పారు అధ్యక్ష. 24-25లో 4,376 కోట్లు చెప్పారు అధ్యక్ష. సప్లాన్ కింద 2,512 కోట్లు కేటాయించామని చెప్పారు. రెండు బడ్జెట్లు కలిసి 9,810 కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించడం చెప్పినారు అధ్యక్ష. అలాగే వీళ్ళు వాళ్ళ సూపర్ 6 దాని ప్రకారం మైనారిటీల కోసమని 50 ఏళ్లకు మైనారిటీ వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఈ రోజు వరకు అది ఇచ్చిన దాఖలాలు లేవు. ఈద్గా కబ్రస్థానాలకు స్థలాలు ఇస్తామని చెప్పారు, అవి ఇచ్చిన దాఖలాలు లేవు. హజ్ హౌస్లకు నూరుబాసా కార్పొరేషన్కు ఫండ్స్ ఇస్తామని చెప్పారు, అవి ఇచ్చింది లేదు. వడ్డీ లేనిది 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు, అది ఇచ్చిన పాపాన పోలేదు. ఇమాం మౌజన్ లేదు అధ్యక్ష, మీరు ఆలకించాలి. దాదాపు 5,000-10,000 రూపాయలు దాని మీదనే వాళ్ళు ఉంటారు, పూజారులుగా ఉంటారు వాళ్ళు ఇమాం మౌజన్లకు. వాళ్ళు ఎంతో కష్టకాలంలో ఉంటారు. దాదాపు సంవత్సరమైంది ఈ రోజు వరకు వాళ్లకు ఆ పేమెంట్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అధ్యక్ష.